ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సురేష్ మనసులో విషయం నింపి నాకు దూరం చేయడానికి, నీకు దగ్గర చేసుకోవడానికి నా క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావాలని చూసా. నిన్ను ఇలానే వదిలేస్తే రేపేం చేయడానికైనా వెనకాడువు. నిన్ను ఇలాంటి వాళ్ళని చంపి నువ్వు మచ్చ తెచ్చుకోక. అమ్మే నీకేం కాలేదుగా అమ్మా. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా వదినా? నువ్వు అడగాల్సింది వదిని కాదు నిషి, ఈ దివ్యాంకని. పగ ప్రతీకారం పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తుంది. మధ్యలో మాట్లాడవంటే చెంప పగులుద్ది. ఇది నీకు సంబంధం లేని విషయం. నోరు మూసుకొనుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. ఇంకొకసారి దివ్యాంక విషయంలో దివ్యాంకని వెనకేసుకుని వస్తే నువ్వు కాదు, నేనే నీ చెంప పగలగొడతాను. నాకే ఎదురు మాట్లాడి నన్నే కొడతాను అంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను జగదాత్రి నా మనిషి, జగదాత్రి నా మనిషి, జగదాత్రి నా మనిషి. తన తప్పు లేకుండా చేయి చేసుకుంటా, నోరు పారేసుకుంటా మాట జారుతాను అంటే చూస్తూ ఊరుకోను నిష్క. జగదాత్రికి నా విషయంలో మాట్లాడే పూర్తి అధికారం ఉంది. కాదనే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. దివ్యాంక తప్పు చేసింది, అందుకే చేయి చేసుకున్నాను. గట్టిగా అరిస్తేనో, ఇలా దారిన పోయేవాడితో చెప్పిస్తేనో అబద్ధం నిజమైపోతుందా? అవునమ్మీ, మొన్న మ్యాట్రిమోనీ నాటకం అయినప్పుడు ఇదంతా దివ్యాంక చేపించిందనేది కూడా నాటకం అయిండొచ్చు కదా. అది ఈ జగదాత్రి కేదార్లు కూడా ఆడించుండొచ్చు కదా. మీ ఫోన్ ఇవ్వండి. చూడండి చూడండి చూడండి, మీరంటున్నట్టు ఈ దివ్యాంక ఇదంతా చేయించకపోతే ఎందుకు ఇతనికి అంత డబ్బులేసింది? సరిపోయింది, అడ్డంగా దొరికిపోయారు. నీకుంది కాచి ఇవాళ. ఇప్పుడు కూడా నీకు ఇతనికి ఏ సంబంధం లేదు, ఇదంతా నువ్వు చేసిన కుట్ర కాదు అని చెప్తావా? చెప్పు, మాట్లాడు దివ్యాంక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.